హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనండి ఈరోజు ఎగ్ మసాలా చూపిస్తాను. చాలా బాగుంటుందండి కూర వండుకుంటే. అంటే ఫ్రై చేసుకోవచ్చు. అలా కాకుండా నేను ఎగ్ మసాలా చూపిస్తాను చూడండి. దానికి కావాల్సినయండి 4 ఎగ్గలు తీసుకున్నాను. మసాలా పట్టి పెట్టుకున్నాను. అంటే ఇది మనం చికెన్‌లో ఎలాగేసుకుంటామో సేమ్ మసాలా మాట. నేను తయారు చేసి పెట్టుకున్నాను. ఏమీ లేదండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి. ఏమీ లేదు, ఊరికే సింపుల్గా అయిపోతుందండి. అరగంటలో మనం ఎవరైనా వచ్చినప్పుడు కానీ మనం మామూలుగా తినాలనుకున్నప్పుడు ఇలా తినేయచ్చు మాట. ఆమ్లెట్ కానీ ఎగ్గు మనం బాయిల్ చేసి కూర చేసుకున్నాం అనుకో కొంతమందికి అరగదంటారు. ఇలా వండుకుంటే ఈజీగా అరిగిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను తయారు చేసి చూపిస్తాను. ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుందాం. 4 పచ్చిమిర్చి. ఉల్లిపాయలు నేను మిక్సీలో వేసుకోకుండా సన్నగా కట్ చేసి వేయించుకుంటున్నాను అనమాట. ఈ వేయించుకున్నాయండి మనం మంచి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకుని ఆ తర్వాత మసాలా వేసుకున్నాం అనుకోండి, కూర తీపుండదు, చాలా కమ్మగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఉల్లిపాయ మగ్గటంలోనే కూర టేస్ట్ వస్తుంది. ఈ కూరకైతే ఇంకా కొంచెం ఐలో పెట్టుకొని స్టవ్ జాగ్రత్తగా వేయించుకున్నాం అనుకోండి, కూర కమ్మదనం అన్నది తెలుస్తుంది. ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్కి వచ్చాయి కదా, మనం మసాలా వేసుకుందామండి. మసాలా కొంచెం బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు కారం వేసుకుందాం, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇలా 10 నిమిషాల్లో కూర తయారైపోతుందండి. ఇలాగ 2 నిమిషాలు మూత వేసుకుందాం మసాలా వేసిన తర్వాత. మసాలా ఇలా తయారైంది కదా, తగినంత ఉప్పు కారం వేసుకుందామండి. నేను ఇందులో వేసి పెట్టుకున్నాను. కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసుకుందాం. ఉప్పు కారం మగ్గింది కదా, వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని కొంచెం పొంగు వచ్చిన తర్వాత మనం కోడిగుడ్లు కొట్టుకోవాలి. దాంట్లో ఇలాగా మంచిగా కొత్తలాడుతుంది కదా, దీంట్లో ఎగ్ వేద్దాము. అన్ని గుడ్లు ఇలాగే కొట్టుకొని వేసుకోవాలండి. కొట్టుకొని వేసుకున్న తర్వాత కాస్త పొయ్యి ఐలో పెట్టుకుంటే 2 నిమిషాల్లో తయారు. ఇలా అన్ని గుడ్లు కొట్టుకున్న తర్వాత మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇలాగా మనం ఇంకొకసారి తిరగేసుకుందామండి. వీటిని చాలా జాగ్రత్తగా తిరగేసుకోవాలి, ఇరిగిపోకుండా. మొత్తం అన్ని గుడ్లు అలాగే తిరగేసుకొని మనం ఎన్ని వేసుకుంటాం అన్నీ కూడా అలాగే ఇంకొకసారి తిరగేసుకోవాలి. కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. తయారైపోయిందండి కూర. అలా నూనె తేరిందనుకో మనకు అయిపోయినట్టే లెక్క. ఎందుకంటేనండి నూనె మరి వాటర్గా కాకుండా మరీ దగ్గరికి కాకుండా అలాగా ఇలా మామూలుగా దింపుకుంటే చాలు. దీంట్లో ఎటువంటి పులుపు అలాంటివి వేసుకోకూడదు. ఇలా చాలా కమ్మగా ఉంటుందండి. ఒక గుడ్డు తినే కాడకి 2-3 గుడ్లైనా తినేస్తారు ఇలా చేసి పెడితే. అలాగే ఈజీగా కూడా అరిగిపోతుంది. మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేయండి, వండి పెట్టుకోండి పిల్లలకి. ఓకేనండి.